ఎందుకు జగన్మోహన్ రెడ్డి? ఎందుకంటే తను తెచ్చిన పథకాలు కానీ తను తెచ్చిన అభివృద్ధి కానీ చాలా బాగుంది. ముగ్గురు ఏకమైనా కూడా ఆయన్ని మోసం చేసి చేయాలనుకున్నా కూడా జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటాం. ఆయన ఇచ్చేది అన్ని ఇంట్లో జగనే. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో లేదు కొంప కట్టుకుందామంటే ఉసుకలే కన్య ఏమేమి లేదు అక్కడ. ఉసుక కట్టుకుందామంటే ఇల్లులే. ఇల్లు ఇస్తానంటాడు, మడ చూపిస్తాడు. చంద్రబాబు అన్ని లేడు, జగన్ అన్ని లేడు, ఎవరు లేరు. ఇప్పుడు కూటమి గెలిస్తేనే బాగుంటుంది. 300 లేవరు. మనం మందు సంచి 1600 1500 మంది సంచి. ఈసారి వచ్చేది చంద్రబాబు నాయుడు. జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు డెస్క్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని ఎమిగ్నూర్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాం. సో ఇక్కడ టీడీపీ, జనసేన మరియు బీజేపీ అలయన్స్ నుంచి, అలాగే వైసీపీ నుంచి ఎవరు గెలుస్తారో ప్రజాభిప్రాయం తెలుసుకుందాం రండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి? ఎందుకంటే తను తెచ్చిన పథకాలు కానీ తను తెచ్చిన అభివృద్ధి కానీ చాలా బాగుంది. ప్రతి గడప గడపకి ప్రతి పేదోళ్ళకి వస్తుంది. ప్రతి ఇంటికి తను ఇప్పుడు వరకు మన ఇండియాలోనే ఏ ఒక్క ముఖ్యమంత్రి చెప్పలే మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి, మీ ఇంట్లో మంచి జరిగితే నాకు వద్దని చెప్పారు. ఇప్పుడు వరకు తెలంగాణ తీసుకోండి, మీరు ఆంధ్ర తీసుకోండి, తమిళనాడు కానీ కేరళ కానీ ఎక్కడైనా సరే ఇలాంటి ముఖ్యమంత్రి లేరు. ఇక ముఖ్యమంత్రి ముందుకు రారు కూడా అనుకుంటున్నాను భవిష్యత్తు. అయితే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కలిసి కూటమి కింద వస్తుంది. దాని ఇంపాక్ట్ ఏమి ఉండదు అంటారా? ఏముండదు. ఉంటే మన సీట్లు తగ్గొచ్చే కానీ మీ సీఎం మాత్రం జగన్మోహన్ రెడ్డి. జగన్ గారి మీద ఇంకో ఆరోపణ ఏంటంటే అభివృద్ధి చేయలేదు, పథకాలు ఇస్తున్నారు. అభివృద్ధి ఇప్పుడు మనకి అభివృద్ధి ఏమవుతుంది చెప్పండి. ఇప్పుడు రైతులు బాగా చేసినాడు, ఫలాలు కానీ మంచి కానీ చెడ్డ కానీ బాగా చేసుకుంటున్నాడు. ఓకే లేదనరాదు. వాలంటీర్ వ్యవస్థ అందరూ బాగా చాలా అంటే చాలా బాగుంది. ఇది వాలంటీర్ వ్యవస్థ. ఇంటికి వచ్చి మున్సిపల్ డబ్బులు ఇస్తున్నాడు. ఇంతవరకు 6 గంటలకి నిద్ర లేపి మరి ఇస్తున్నాడు. చంద్రబాబు కొన్నాళ్ళు ఇచ్చే కొన్నాళ్ళు శాస ఉన్నోనికి సాయం చేసిన తెల్లబొట్లకి సాయం చేసే జగన్మోహన్ రెడ్డి రైతులకు జగన్మోహన్ రెడ్డి పేదలకు కడుపు చేసిండు అంతే. ఈసారి వచ్చేది చంద్రబాబు నాయుడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాడు అంటే రోడ్లు అభివృద్ధి లేదు. వైఎస్ ఆసరాని ఇంతవరకు మూడో విడత పడ్డది, 4వ విడత బటన్ నొక్కి 3 నెలలు అయింది. ఇంతవరకు ఆసరా డబ్బులు పడలేదు. 45 సంవత్సరాలవి డబ్బులు ఇంతవరకు పడలేదు. ఎందుకంటే బటన్ నొక్కినాడు, ఆయన డబ్బులు పడాలి. ఇంత 3 months అవుతుంది, ఇంతవరకు పడలేదు అనమాట. తెలంగాణ రైతు బంధు ఇచ్చేటప్పుడు ఎలక్షన్ కోడ్ పడ్డే రైతు బంధు వద్దని చెప్పారు తెలంగాణ రీసెంట్ గా. అయితే కేసీఆర్ ఈసీకి మినహాయింపు చేస్తే కూడా లాస్ట్ కి అట్లా కాంగ్రెస్ లాస్ట్ కి రైతు బంధు బంద్ చేసి ఎట్లా వచ్చాక మన రేవంత్ రెడ్డి గారు ఎట్లా వచ్చినారు? రైతు బంధు అది 100 అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేయాలంటారు. 3 విడతల కింద బాగా ఇచ్చినాడు, 4వ విడత రాలే అనమాట. ఎవరికి అందలే. వైఎస్ భరోసా, రైతు భరోసా అని ఇంతవరకు ఇవ్వలే. అమ్మ ఒడి రాలే. 4 విడతలు మొత్తం ఆగిపోయినాయి. 4 విడతలు పోయింది. 4 విడతలు ఆగిపోయినాయి. 4వ విడత ఆగిపోయింది. 3 విడతలు ఇచ్చినాడు. ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటది అనుకున్నాను నెక్స్ట్ ఎలక్షన్ లో? చంద్రబాబు నాయుడు వస్తాడని ఉంది. చంద్రబాబు నాయుడు వస్తే ఎందుకు వస్తాడంటే 3 కూటమిలు ఉన్నాయి కదా, ఓటు మెజారిటీ రావచ్చు. కానీ మీకు ఏం చేస్తే బాగుంటది? ఇప్పుడున్న ప్రభుత్వం ఎందులో లోపడింది అది చెప్పండి అంతే. ఇప్పుడు ఉండే ప్రభుత్వంలో అయితే గ్యారంటీ ఇప్పుడు మామూలు పనులు అంటే రైతులకి ఏం కాలే. వాస్తు ప్రకారం అంటే ఇంత ఇదైంది. ఇప్పుడు ఏమన్నా టీడీపీ వస్తే మళ్ళీ ఇది ఒకసారి బాగుంటుంది అనే అవకాశం ఉందన్నట్టు అనుకుంటున్నాను. పథకాలు అవన్నీ పథకాలు ఇస్తుండ్రు, వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఇస్తారు. మీరు అయినప్పుడు ఎవరు చేయలేరు. ఇప్పుడు ఏమి ఇవి కానీ చిన్నకాటికి ఇచ్చి మళ్ళీ ఇప్పుడు 2 రోజు అది చైతన్యం ఇస్తామంటే ఇప్పుడు వరకు ఇలా మీరు అయినప్పుడు ఎవరు చేయలేరు. బిర్రే కాకుండా ఉంటేనే అన్ని ఇచ్చేది. చంద్రబాబు అన్ని లేడు, జగన్ అన్ని లేడు, ఎవరు లేరు. మరి ఇక్కడ బుట్ట రేణుక గారు ఇంకా జయనాగేశ్వర్ గారు ఇద్దరు ఎవరికి అవకాశం ఉందంటారు? మనకి తెలంగాణ ఇప్పుడు ఫస్ట్ జయనాగేశ్వర రెడ్డి వస్తాడు అనే అవకాశం ఉన్నది. అంటే కొద్ది బుట్ట రేణుక డబ్బులు ఉంది, ఆయన డబ్బులు లేవు, వాళ్ళు డబ్బులు లొంగిపోయే వాళ్ళని ఎవరిని ఏం చెప్పలేము.
చేస్తారు ఇప్పుడు కూటమి గెలిస్తేనే బాగుంటుంది. ఎందుకంటున్నానంటే ఏ గవర్నమెంట్ వచ్చినా ఒకటి రైతుకు బాగు చేయాలి, రెండు వచ్చేసి మామూలు ముసలాళ్ళకి పింఛన్ ఇవ్వాలి. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ పోతున్నారు చాలా మంది, లక్షలు బిల్ చేస్తున్నారు. కానీ ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ ఆపరేషన్కి ఇంతే అని ఖర్చు ఇంతే తీసుకోవాలా, అంతకు మించి ఎక్కువ తీసుకోరాదు అనుకోవాలి. పెద్ద బిజినెస్ ఒకటి వైద్యం అంటే అది చేయాలి. అభివృద్ధి రోడ్లు పని, ఆ తర్వాత వచ్చి తాగునీటి అది ఇది చేస్తే చాలు అంతే. ఎవరు వచ్చినా ఉచిత పథకాలు ఇవన్నీ అవసరంలే. ఇవి వస్తే ఇది 5 ఉంటే ఏ ఊరు కానీ ఏది కూడా అడగరు. సరే మీకు ఇక్కడ యమనూరులో ఎవరు నాకు తెలిసిన కాటికి ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మొత్తం పైన మొత్తం కూటమి వస్తుంది, కానీ ఇక్కడ మాత్రం బుట్ట గెలుస్తుంది, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు. ఆయన పార్టీ వెనకేస్తారు? చెన్నకేశ్వర రెడ్డికి పానం ఇస్తాను. కానీ చెన్నకేశ్వర రెడ్డి గారు ఈసారి నిల్చోలేదు కదా. నిల్చోలేదు కానీ సాయం చేస్తాడు కూడా, కానీ జగన్కే చేస్తాడు. నాకే తెలిసినంత వరకు జగన్కే చేస్తాడు, సపోర్ట్ చేస్తారు. 90% చేస్తాడు. ఓకే. వీళ్ళు పబ్లిక్ ఏమనుకుంటున్నారో అది నాకు తెలియదు. చెన్నకేశ్వర రెడ్డి శిష్యుని కాబట్టి చెప్తున్నా నేను. ఓకే, నెక్స్ట్ టైం కూడా జగనే వస్తాడు, కానీ ఇంత మెజార్టీతో రాడు, కొద్దిగా తక్కువ మెజార్టీతోనే వస్తాడు. ఖచ్చితంగా డెఫినెట్ జగన్ గెలుస్తాడు. వీళ్ళు ముగ్గురు ఏకమైనా కూడా ఆయన్ని మోసం చేసి చేయాలనుకున్నా కూడా జగనే 100కి పైన సీట్లు వస్తాయి. ఇది డెఫినెట్. ఓకే, డెఫినెట్. దీని మటుకు ప్రసక్తే లేదు. నా దేవుని వాక్యం తక్కువ. ఇక్కడ లోకల్ యమనూరులో నాగేశ్వర్ గారు, ఇంకోటి గుట్ట రేణుక గారు గెలుస్తున్నారు కదా, అడుగుతున్నారు, వాస్తవమే. అయినా కూడా ఈడ జగనే గెలుస్తాడు. జగనే. ఎందుకు జగన్ అనుకుంటున్నారు? మాకేం లేదు, ముసలిళ్ళకి ఇన్నాళ్ళు చంద్రబాబు నాయుడు 10 రూపాయలు పింఛన్ ఇస్తుండే, ముసలాయనికి పింఛన్ 3000 చేశా, మా మనవరాలకి అమ్మ ఒడి పడా, నాకు 45 ఏళ్ళు దుడ్లు పడా, నా బిడ్డకి ఇంటి మీద పెట్టి ఇంటి డబ్బులు పడా. ఏదో తండ్రి గెలిచినప్పుడు ఒక ఇల్లు కట్టుకునేవే, కొడుకు గెలిచినప్పుడు ఒక ఇల్లు కట్టుకునేవే, అయినే ఉండాలని మా కోరిక. అయితే ఖచ్చితంగా ఇస్తున్నారు. కాకపోతే మా ఊరికి అభివృద్ధియే లేదు. నీళ్లులే, సుడగాళ్ళే, రోడ్లులే, అంత కలగూర కంప చేసి పెట్టినారు. ఏమేం లేదు చూడు, అభివృద్ధి లేదంటారు ఊరికి. ఏమేం లేదు. ఇంక ఎత్తు జగన్ వస్తే కన్నెగా అమ్మి నెత్తిన పెట్టిపోతాడు చూడు, అంతగా తప్ప ఏం చెప్పండి. ఇంటి పన్నులు పెంచినారు, కుళాయి పన్ను పెంచినారు, అన్ని పెంచినారు. ఏం చేస్తాము? 600 900. ఎత్తు వస్తే కన్నెగా టోపీ పెట్టి కరోనా కొడకల్లారా తినేనని పంపిస్తాడు. అంతగా తప్ప ఏమేం చేసింది లేదు. ఒక్క భారీ మెజారిటీతో గెలిపించారు కదా లాస్ట్ టైం జగన్ గారిని. ఈసారి ఎందుకు 5 సంవత్సరాలు అంత తేడా ఎందుకు వచ్చిందంటే ఉస్కా లేదు. కొంప కట్టుకుందామంటే ఉస్కలే, కన్నెగా ఏమేం లేదు. ఆడ ఉస్కా కట్టుకుందామంటే ఇల్లులే, ఇల్లు ఇస్తానంటాడు, మడ చూపిస్తాడు. ఇంకా ఏమి ఇస్తాడు? వాడి తప్ప చూడాలి వాళ్ళు, ఇంకంతే, ఇంకేం లేదు. ఇవి వచ్చేసి కన్నెగా అమ్ముతారు. పుస్తకం పోయింటే 7,000 రూపాయలు అడుగుతారు. ఎవరికి వెళ్ళాలి మరి? ఏది అవసరం లేదు అని నెత్తికెక్కిండేది. అమ్మ ఏది మొన్న 7,000 రూపాయలు ఇస్తే బోర్డు ట్రిప్ వేసినాడు ఉస్కా. అయితే వాలంటీర్లు మాత్రం బాగానే ఉన్నారంట. అయ్యా ఆడి వరకు బాగుందా? పింఛన్ ఇచ్చే కాడికి బాగుంది, అన్ని బాగుండే. ఈ ఉస్కా కాడ ఈడ 100 వస్తుంది. అభివృద్ధి దగ్గర, రోడ్ల దగ్గర బాగాలేదండి. ఓకే, అదే చెప్పు. పింఛన్ వస్తుంది. ఇంట్లో వాళ్ళ పథకాలు వస్తున్నాయా? సరే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం నీకు ఏం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నావు నువ్వు? జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటాం. ఎందుకు? ఆయన ఇచ్చేవి అన్ని ఇంట్లో బాగుంది. మరి కూటమి పనిచేయదంట పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, ఇంకా చంద్రబాబు గారు కూటమి అన్ని గాలి మాటలే. పనిచేయదంట. పనిచేయవు, అన్ని ఉత్తమాటలే. అంటూ ఆ మేనిఫెస్టో అంతా పనిచేయదంట. పనిచేయవు అంతే, నువ్వు అంతే చెప్తా.
పెద్ద మంచి కాడ అందరూ పెద్ద మనుషులే ఇక్కడ. ఈ అప్ప అయితే ఆయనే చెప్పండి, ఏం కాదు. ఎవరు మాట్లాడినా ఒకటే. నాకేం తెలియదప్ప. నాది ఇప్పుడు వచ్చిన ఎండకి నాకు ఎవరికొరికి సరే సరే సరే, మీరు ఎవరికి ఓటు అని అడుగుతలేదు, ఎవరికి ఓటు అని చెప్పట్లేదు. నెక్స్ట్ ఎవరు గెలిస్తే ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు? మీకు ఊరేం చేయరు, మాకు ఇష్టం, మాకు తప్పకుండా అమ్మ వాళ్ళతోనే మాకు అవసరం. వాళ్ళు మాకు రాకుండా లేదు, ఈ రాజకీయమే అవసరం లేదు మాకు. మాకు ఉండిన రేటు కన్నా పోగొట్టి దానికి అడుగు. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం 650 రూపాయలు మేము ఉండే, ఇప్పుడు ఎట్లుందని అడిగితే రైతు అడిగితే బాగుంటుంది, మేము చెప్తూ ఉంటుంది. అదే కదా గిట్టుబాటు ధరలు కావడం. మీరు చెప్పాల్సిందే కదా. మనం చెప్పినా ఏం చేస్తాం. రైతుది డబ్బులు పడ్డాయా? గవర్నమెంట్ చెప్పింది కదా. ఆడపడేదే ఒక 2,000 వేస్తే 10,000 గుక్కుని తింటారు. పర్లేదు. మరి అదే మనం ఏం కావాలనుకున్నా వచ్చే ప్రభుత్వం నుంచి మీకు ఏం కావాలి, రైతులకు ఏం కావాలని మీరు చెప్పాలి కదా. అవి రేట్లు సరైన రేట్లు లేవు కదయ్యా. మాకు మాలు పండించిన దానికి రేట్ లేదు. మందు సంచులు పిరమైపోయా, ఒక లేబర్ పిరమైపోయా, ఒక పేరు మందు పిరమైపోయా. ఇంకా రైతుకి ఏముండదు, ఇంకా రోడ్డు మీద పిచ్చమే అన్నట్టు అయిపోయా. గవర్నమెంట్ ఆదుకుంటుంది అంటారు రైతులు. ఏం అట్టిసాడే ఉద్యోగాలు అట్టిసా, మళ్ళీ రోజులు అట్టి చెప్తాడే. మంచి చెప్పండి. మీకు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం నుంచి ఏం జరిగితే మంచిది అనుకుంటున్నారు? ఇప్పుడున్న ప్రభుత్వం ఎందులో విఫలమైంది రైతుల దగ్గర అనేది చెప్పండి. అంతే, ఇంకేమవుతుంది. మిమ్మల్ని తిట్టమని అడుగుతుంది, ఏం అడుగుతుంది అంతే. చెప్పండి. ఆయనేమి డబ్బులు వేస్తున్నాడు ఆటో వాళ్ళకి వీళ్ళకి రైతు భరోసా వేస్తున్నాడు, కానీ పంటల కాడ కొంచెం మిరకాయలు కొంచెం లాస్ అయ్యే సంవత్సరం. మిరకాయలు కాదు, ఉల్లిగడ్డలు ఎన్నైన్లే. ఆయన వచ్చినాడు అనిపించే. ఇప్పుడు ఈ పొద్దునుంటూ కానీ వాళ్ళ నాటు వల్ల కూలి వాళ్ళకి రావడం లేదు. మరి అది కూడా చెప్పు, ఇంకా వేస్తారులే, అవన్నీ వేస్తారులే. వేస్తున్నాడు అమ్మ ఒడి, అదల్లా బీదోళ్ళ పిల్లలు కొంచెం చదివించుకుని కూడా కొంచెం బాగున్నాయి పథకాలు. అయితే ఒక 8-9 పథకాలు మంచివే ఉన్నాయి. అయితే ఇప్పుడు పింఛన్ కూడా ముసలి కూడా ఇంటి దగ్గర ఇస్తున్నారు, అది కూడా మంచిదే. వాలంటీర్ వ్యవస్థ, మరి వాలంటీర్ వ్యవస్థ జగన్ ప్రభుత్వం వాడుకుంటుంది అని చెప్పి అంటున్నారు. ప్రభుత్వం వాడుకుంటుంది పర్సనల్ గా అని చెప్పి అంటున్నారు. ఒక కారణాలు కాదు వార్తలు కానీ వాళ్ళే రాజకీయం చేసేదిలే. వాళ్ళ పని ఏం చేస్తున్నారో వాళ్ళు అదే చేస్తున్నారు, అంతేగాని ఎవరికి దీనికైంది దానికైనా చెప్పడం లే. వాళ్ళు వాస్తవం అది. వాళ్ళు ఏముంది పింఛన్ ఇస్తున్నారు, పోతున్నారు. అదే పథకాలు ఇస్తున్నారు కానీ అభివృద్ధి లేదని చెప్పేసి అంటున్నారు కదా. పథకాలు ఇస్తున్నారు కానీ అభివృద్ధి లేదని చెప్పి అంటున్నారు. అభివృద్ధి ఏమి ఏ గవర్నమెంట్ చూసినా ఏదేం చేయాలి అప్పుడు కూడా. గడ్డలు మిరపలు అన్ని వేసుకేసి కన్న పోయామే. ఆయన పింఛన్ వస్తుంది బాగా ఇస్తాడు అప్ప, ఆయన ఇట్లా అంటాడు. మరి 600 ప్యాకెట్లు మట గుడిసి గొర్రెలు మేపాం. మా పరిస్థితి ఎవరు? వాళ్ళ కూలకైనా రావాలి కదా, లేబర్లకి రేటే లేదు. మరి ఎట చేయాలి? ఆయన బాగా చేసాడే, ఇది చేసాడే, అందరూ ఎవరన్నా ఒకటే కరెక్ట్ చూడాలి అనేది. 10 మంది 10 సూపులు చూసుకుంటారు వాళ్ళందరికీ, ఏమేమి ఎట్లా అనేది. నీకు పింఛన్ వస్తుంది మనం చెప్తావు, ఆయన జగన్ మంచిగా ఇచ్చాడే. నాకు కూలీలు పెరిగిపోయినాయి, 300 లేబరు. మనం మందు సంచి 1600 1500 మందు సంచు. పేరు మందు ఏదన్నా తీసుకో, ఎకర కొట్టాలంటే 2000 3000. అట్లా అన్ని మాటలు ఏమి రైతుకి గిట్టుబడి ధర లేదు. మన దానికి ఏమి చేసింది కరెక్టే. మనమేమే అందరికి ఒకటే చూపు చూడాలా, అన్నీ ఒకటే లెక్కలు రావాలని మనం చెప్తున్నాం. రైతుకి కింద పడిపోయినాక ఆయన ఇటోళ్ళకి 10 మంది సాకినా ఏం చేస్తాం? మా బతుకులు బాగుంటే వాళ్ళు కానీ అందరూ బాగుండేది. గవర్నమెంట్ నుంచి ఏం అందుతలేదా? గవర్నమెంట్ నుంచి ఏం ఎన్ని రోజులు తను పథకాల్లో ఉండే, తను 2000 ఇస్తే 4000 కూడా జగన్ 4000 ఇస్తానే, అది కూడా మా కొట్టేది అంతే. ఎవరు పోతారో
మరి వచ్చే మనకు వచ్చేది మనకు వస్తుంది. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం నుంచి మీరేం కోరుకుంటున్నారు? మీకు ఏమేమి కావాలా? ఏంటి కావాలి? కానీ నీతికి నిజాయితీకి నడపాల. అదే కావాలి. అదే నీతికి నిజాయితీకి నడపాల. ఊగ తోలుబొమ్మలాట నేను మాట్లాడితే అని ఏమేమో చేస్తున్నారు ఇప్పుడు. ఇది కలియుగం, ఇది కలియుగము. కలియుగం అంత కల్మషమే. వాలంటీర్లు మాతో నెల నుంచి రావట్లేదు. పోయిన నెల రాలేదు. వాలంటీర్లు తెచ్చిస్తారు పాపం. వాళ్ళైతే ఇంటి మనిషి లెక్కనే వాలంటీర్లు.